దేవుని మాటకు సమ్మతించే మనసు నీకుందా? ఆయన మాట విని దానికి తగ్గట్లు నడుచుకునే మనసు నీకుందా? ఎందుకంటే నీవు అట్టి మనసు కనపరచకపోతే దేవుడు ఎప్పుడు నిన్ను దర్శించలేడు, నీకు ఆయన ఏమి బోధించలేడు, నిన్ను ఆయన గైడ్ చేయలేడు. వీరు నా మాట వింటారు, నా మాట విని ఈ పని చేస్తారు అన్నప్పుడే దేవుడు నీకు ఆ మాట చెప్తాడు. నువ్వు ఆ మాట నువ్వు తీసుకొని ఆ పని చేయనప్పుడు దేవుడు నిన్ను దర్శించలేడు. మరి అలాంటి వ్యక్తినే మనము సౌలును చూస్తాం. ఇక్కడ దేవుడు దమస్కులో సౌలును ఎదుర్కొన్నాడంట. మరి సౌలు ఎలాంటి వాడు? ఒక హత్య చేసే అతను ఎంతో దుర్నీతితో నిండుకొని ఆ శిష్యులను, దేవుని ప్రేమించు వారిని చంపడం అతనికి ప్రాణాధారమైనట్లు బ్రతికేవాడంట. వారిని చంపకపోతే ఆయన ప్రాణం పోతున్నట్లు ఫీల్ అయ్యేవాడంట. మరి అటువంటి వాడిని దేవుడు ఎదుర్కొన్నప్పుడు అతను ఏమైనా వెనక్కి తగ్గాడా, వెనక్కి వెళ్ళిపోయాడా? మరి దేవుడు అతను ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో ఆ క్షణం నుంచి, ఆ సెకండ్ నుంచి సౌలు దేవునికి అంగీకార యోగ్యుడిగా అయిపోయాడు. దేవుని కొరకు వాడబడే పాత్రగా మారిపోయాడు. మరి దేవుడు అతనికి అననీయకు చెప్తాడు, సౌలు నా కొరకు నా నామాన్ని భరించుటకు నేను ఎంచుకున్న పాత్ర అని చెప్తాడు. అది వరకు సౌలును అనేకులు భరించారు, అనేకులు ఆయన వల్ల హింస పొందారు. కానీ ఎప్పుడైతే దేవుని అతన్ని దర్శించాడో అతను యేసు నామమును భరించే పాత్రగా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. మరి అట్లనే అప్సైడ్ డౌన్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే దేవుడు మన జీవితంలోకి వస్తాడో, మన ఆపోజిట్గా, దేవునికి ఆపోజిట్గా బ్రతుకుతున్న మన జీవితం అప్రైట్గా మారుతుంది. ఆపోజిట్గా బ్రతుకుతున్న మన జీవితం కరెక్ట్ అయిపోతుంది. మనం క్రింద వారిగా ఉన్న వాళ్ళం పైవారిగా అవుతాము. మనం తోకగా ఉన్న వాళ్ళని తలగా అవుతాము. దేవుడు సమ్మతించే మనస్సు నీకుంటే నిన్ను ఎంతవరకైనా దేవుడు నడిపించగలడు, ఎంతవరకైనా దేవుడు నేను గైడ్ చేయగలడు. ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలైన దేవుడు నీ ద్వారా చేయగలడు. సౌలు వంటి సమ్మతించే మనస్సు నీకుంటే చాలు. సౌలు చూడ్డానికి కఠినాత్ముడుగా తను చూపించుకున్నాడు, కానీ అతని మనస్సు ఎంత దేవునికి సమ్మతించేదిగా ఉంటే ఆయన అప్పటి నుంచి దేవునికి హతసాక్షిగా బ్రతికాడు. మరి కొంతమంది కూడా అలానే ఉంటారు. వారి మాట కటువుగా ఉంటుంది, వారి చూపు కటువుగా ఉంటుంది, కానీ వారి మనస్సు ఎంతో మృదువుగా ఉంటుంది. అట్టి వారిని చాలామంది చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. వారి మాట్లాడతలకే వారిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. కానీ నా దేవుడు అయితే అట్టి వారిని చూసి దేవుడు వారిని పిలుచుచున్నాడు. వారి ఎడల జాలి పడుతున్నారు. మనుషులు ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. నిన్ను అనేక మంది మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నువ్వు కఠినాత్ముడు అని నీకు చెప్పచ్చు, కానీ నువ్వు ఒక ర్యాష్ పర్సనాలిటీ అని నీకు చెప్పచ్చు, కానీ నీవు కరెక్ట్ వేలో ఉన్నావు. నీ హృదయం ఆయనకు అంగీకారంగా ఉంది. నీ హృదయం చాలా సెన్సిటివ్ అని నా దేవునికి తెలుసు. ఆయన దగ్గర నీ బాధ నువ్వు చెప్పుకోగలిగితే ఆయన నిన్ను అంగీకరించగలడు. ఆయన నీ యందు జాలి పడగలడు. ఆయన నీకు హెల్ప్ చేయగలడు. నీకు సహాయనార్థంగా, నీకు ఆశ్రయంగా దేవుడు నీకు నిలబడతాడు. లోకం నిన్ను వెలివేసిన దేవుని వైపు చూడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. సమ్మతించే మనసు నీకుంటే దేవుడు నీతో మాట్లాడి నిన్ను ఆశీర్వదించి నీ జీవితాన్ని అప్రైట్ వేలో దేవుడు నడిపించి దేవుని అనేక ఆశీర్వాదాలకు వారసురాలుగా నియమించి గొప్పగా నిన్ను చేస్తాడు. ఆమేన్.